ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడైన మా తండ్రి, యేసునామమున మరొకసారి పాసందుకు వస్తున్నాం. చదువుకునే లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. వాక్యము వెల్లడితో వెలుగు మాలను తీసుకొని రండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపింది. నిష్ప్రయోజకుని నన్ను జ్ఞాపకం చేసుకొని సమయోచిత సారి మీరు నాకు అనుగ్రహించి మీ నామఘనత కొరకు, సంఘక్షేమం కొరకు, ఆత్మరక్షణ కొరకు మీరు వాడుకోవాల్సిందిగా కోరుచు. యేసునామమును స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుందాం. పరలోక రాజ్యం తమ దీటులు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ డ్యూటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేరు. బుద్ధి గలవారు తమ డ్యూటీలలో కూడా సిద్ధులో నూనె తీసుకొని పోయేది. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరు కునికి నిద్రించుచుండిరి. ఆ ప్రభు రెండో రాకడకు ముందు ఈ వాక్యాన్ని మనం చూసుకుంటాం. ఇది చాలా అందరికీ తెలిసిన వాక్యమే, అవునా? ఈ వాక్యం అందరికీ తెలిసినదే. ఇక్కడ 2 గుంపుల మధ్యలో భేదం. ఏంటి? 2 గుంపులు ఉన్నాయి, అవునా? ఈ 2 గుంపుల మధ్యలో భేదం. ఒకటి, బుద్ధి గలవారు తమ దీటులలో నూనె తీసుకొని పోయారు. ప్రభు వచ్చినప్పుడు సిద్ధముగా ప్రభు కొరకు చూస్తూ ఉన్నప్పుడు వారు ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధంలో నూనె తీసుకొని వెళ్ళారు. రెండవ గుంపు బుద్ధి లేని వారు ఏం చేసినారు? నూనె తీసుకొని వెళ్ళలేదు. అంతేనా? భేదం. ఒకరు నూనె తీసుకెళ్లారు, ఒకరు నూనె తీసుకొని వెళ్ళలేదు. బుద్ధిగల కన్యకలు సంపూర్ణముగా యేసు నిజమైన దేవుడు, సర్వలోక సృష్టికర్త, సర్వసృష్టికి కారణభూతుడు, సర్వసృష్టికి ముందుగా ఉన్నవాడు, భూమి ఆకాశములు అందులో ఉన్న సర్వమును సృష్టించిన దేవుడని ఆ ప్రియ ప్రభువును రక్షకుడుగా అంగీకరించి వారు మారు మనసు పొంది వారు విమోచింపబడి వారి పాపములు యేసు రక్తముతో కడుగొని పరిశుద్ధులుగా తీర్చబడి మంచి బుద్ధి గలవారై ఉండి దేవుని ఆత్మ కలిగి దేవుని పిల్లలు వారు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే నిరీక్షణతో వారు వారి ఆత్మీయ జీవితాల్లో ఎదుగుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఎక్కడ? మనమందరము సదాకాలము ప్రభువుతో కూడా పరలోకంలో మనం ఉంటాం. ఎవరు? ఈ బుద్ధి గలవారు, తమ డ్యూటీలలో నూనె తీసుకొని వెళ్ళిన వారు ఎల్లప్పుడూ ఎక్కడుంటారు?
ప్రభుతో కూడా ఎల్లప్పుడూ ఉంటారు. బుద్ధి లేని కన్యకలు రక్షణ పొందక, మారుమనస్సు పొందక, విమోచింపక, యేసు రక్తముతో తమ పాపములు కడుక్కొనక, కేవలము నామకార్థ క్రైస్తవ జీవితంలో కొనసాగుతూ, ఎట్లు నామకార్థ జీవితంలో క్రైస్తవ జీవితంలో కొనసాగుతూ పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు ఎదురు చూసినట్టుగా ఈ లోక ఆచారాలన్నీ కూడా, ఆరాధనలు, ప్రార్థనలు, పాటలు ఇవన్నీ చేస్తూనే ఉంటారు. కానీ వారు మారుమనస్సు పొందినవారు, రక్షింపబడినవారు, విమోచింపబడినవారు కాదు. వీరెవరో మిమ్మల్ని నేను అంటే అప్పుడు ఆ దినాల్లో అంటాడు ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్తూ వచ్చినప్పుడు, మీరెవరో మిమ్మల్ని నేను ఎరగను. రక్షణ లేని వారు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడి ప్రభుతో ఉంటారు. మారుమనస్సు పొందని వారు, తమ డ్యూటీలలో నూనె లేని వారు, ఆచార క్రైస్తవ సాంప్రదాయం కొనేవారు ఆ ప్రభువును ఎదుర్కొన్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు తమ డ్యూటీలలో నూనె లేదు కనుక వారిది ఆత్మదీపం ఎప్పుడు ఏమైతుంది? ఆరిపోతుంది. ఆత్మదీపం ఆరిపోతుంది. ఇక్కడ విశ్వాసుల్లో 2 తరగతులు చూస్తాం. ఇక్కడ విశ్వాసులలో 2 తరగతులు మనం చూస్తాం. బుద్ధి గల కన్యకలాగా పరిశుద్ధాత్మ కార్యం జరిగించిన తర్వాత తమ దేవుని దైవజనుల ద్వారా సత్యవాక్యం వింటూ తమ నిజస్థితిని గుర్తించి తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి, యేసు నిజమైన దేవుడు, నా పాపముల కొరకు చనిపోయి సమాజం తిరిగి లేచిన దేవుడై విశ్వసించి తమ పాపము యేసు రక్తముతో కడుకొని పరిశుద్ధులుగా తీర్చబడిన వారు, మారు మనసు విషయమైన బాప్తిసం తీసుకున్నవారు, వారు బుద్ధిగల కన్యకలు. ఆత్మ బాప్తిసం పొందినవారు అంటే సంపూర్ణ భక్తి గల వారై ఎత్తబడే నిరీక్షణ కలిగిన వారుగా తమ జీవితాన్ని సిద్ధపరచుకుంటూ కొనసాగుతూ ఉన్నారు. పరిపూర్ణ భక్తి జీవితం లేని వారు విడిచిపెట్టబడతారు. తమకిష్టం వచ్చినప్పుడు వస్తారు, కష్టం వస్తే ఇంట్లో పడుకుంటారు. ఏమంటారు? క్రైస్తవులుగా ఉన్నారు, మేము కూడా దేవుని నమ్ముకున్నాము అనేవారు. ఒకరోజు ఏమైందంటే నిన్న మొన్న ఈ పక్క వాచ్మెన్, నీ పేరేమని అడిగింది. నేను యేసు అన్నాడు. ఏం పేరు? యేసు. యేసు నమ్మినవా అంటే నమ్మలేదు, మా వాళ్ళు పెట్టిర్రు. విన్నారా? మా ఇంటోళ్ళు ఎవరో పేరు పెట్టిర్రు అన్నారు. అభిషేక్ లేడా, అది సండే స్కూల్కి వెళ్ళారు. వాళ్ళ నాయన పేరు కూడా యేసే. కానీ ఏం చేస్తాడు? పనులను బట్టి వారి జీవితం. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ నిజమైన మారు మనసు విషయమైన బాప్తిసం పొందిన వారు పరిశుద్ధాత్మ కార్యం వాళ్ళు లోతుగా జరిగించి వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన దినం మొదలుకొని దేవుని ఆత్మచే నడిపించబడుతున్నటువంటి వారు సిద్ధంలో నూనె కలిగిన వారు, పరిపూర్ణ భక్తి జీవితము వారు కలిగినటువంటి వారు. ఎవరైతే మరి మారుమనసు పొందకుండా తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టకుండా యేసు రక్తముతో కడుక్కోకుండా అన్ని ఆచారాలు శ్రద్ధాభక్తులతో చేసి ఏం చేస్తారు? వాడు ఎత్తబడే నిరీక్షణ వారిలో ఉండదు. అలాంటి వారు 7 ఏళ్ల శ్రమల కాలంలో పాలు పొందుతారు. ఏం చేస్తారు? 7 ఏళ్ల శ్రమల కాలంలో వారు పాలు పొందుతారు. కనుక
కోరింథీ సంఘాల్లో ఏమంటాడంటే ఆయా బలహీనతలు కలిగి ఉన్నారు. ఎవరు? కోరింథీ సంఘంలో ఉన్నటువంటి వారు. 1 కొరింథీ 12:13 ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనము మనమందరము ఒక శరీరంలోనికి ఒక ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి, మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. చూడండి, మనమందరము ఒక్కటే కదా. మనమందరము చూడండి ఎంత బాగుంది. చూడండి, మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి. అవునంటారా? అయితిమి. కనుక మనమందరము ఒకటి అయినప్పుడు ఆత్మయందు బాప్తిసం పొందిన తర్వాత వారు ఏ రూపంలో మారాలో 15వ అధ్యాయము 15వ వచనం చదవండి. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. 20వ వచనం చదవండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చును గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. క్రీస్తు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆయన వారు బ్రతికింపబడదు, మనమందరము మార్పు పొందుదము అన్నాడు. కానీ కోరింథీ సంఘములో ఆయా బలహీనతలు గల వారిని విడిచిపెట్టబడతారు అని ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు చదువు భాగంలో మరి తెస్సలోనికీ 4:16 మరొకసారి చదవండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఎవరు లేస్తారు? క్రీస్తునందుండి మృతులైన వారు అంటే ఇది. ఇప్పుడు అందరూ చనిపోతారు అంటారు. చనిపోవడానికి నిద్రించడానికి కారణం ఏంటి చెప్పండి? క్రైస్తవులుగా చనిపోయిన వారి విషయంలోను మరి నిద్రించే వారి విషయంలో ఏంటి భేదం చెప్పండి? ఆచార క్రైస్తవ సాంప్రదాయంలో కొనసాగి క్రైస్తవులమని చెప్పుకుంటారు, కానీ నిజమైన మారుమనస్సు పాప క్షమాపణ వారు యేసు రక్తంతో కడబడిన వారు కాదు. నానా రకాల ఆచారాలతో కొనసాగుతూ మేము కూడా క్రైస్తవ కుటుంబంలో పుట్టినామని చెప్పుకునేవారు వాళ్ళు ఏం చనిపోతారు అన్నారా? మారుమనస్సు పొందని వారి విషయంలో చనిపోయినారు అంటారు. చనిపోయిన వారిని ఎంత కొట్టినా లేస్తారా? చనిపోయిన వారిని ముక్కు విండితే అబ్బా అంటారా? విండితే వినయిస్తారా? ఏమన్నారు? నిద్రించుతున్న వారైతే టచ్ చేయగానే లేస్తారు. అవునా? నిద్రించే వారికి చనిపోయే వారికి భేదం ఏంటంటే, ఎవరైతే తమ పాపము యేసు రక్తంతో కడుక్కోలేదో, మారుమనస్సు పొందలేదో, విమోచింపబడలేదో, తమ శుద్ధులలో నూనె లేకుండా వెళ్ళిపోతున్నారో, ఆ రాకడకి ఎదురు చూస్తున్నారు. పాటలు, ఆరాధనలు, భజనలు అన్ని చేస్తూ ఉన్నారు వీళ్ళు. కానీ యేసు రక్తముతో తమ పాపాలు కడుక్కోలేదు. వారు మారుమనస్సు పొందలేదు కనుక వారు మళ్ళీ లేపబడరు కనుక వారు చనిపోయినారు అంటారు. అర్థమైందిగా? చనిపోయినారంటే ప్రభు వచ్చినప్పుడు లేస్తారా? లేవరు. విన్నారా? నిద్రించిన వారిని ఇట్లా కొడితే ఏం చేస్తారు? లేస్తారు. నిద్రించే వారికి చనిపోయిన వారికి భేదం ఏంటంటే, నిద్రించిన వారు ప్రభువునందు నిద్రించే వారు మొదట లేస్తారు అంటున్నాడు. అవునా? ప్రభువునందు నిద్రించిన వారు మొదట లేస్తారు అన్నాడు. అంటే ఎవరైతే భక్తులు, పరిశుద్ధులు
ఎవరైతే ఉన్నారో భక్సింగ్ లాంటి వారు, సాధు సుందర్ సింగ్ లాంటి వారు, పెద్ద పెద్ద భక్తులు ఉన్నారా? ఎంతో ప్రార్థన పనులు. అలాంటి వారు ప్రార్థన చేస్తూ ప్రభువులను నిద్రించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అలాంటి వారు ప్రభు వచ్చినప్పుడు మొదట లేస్తారు. ఎప్పుడు? ప్రభు వచ్చినప్పుడు మొదట లేస్తారు. కనుక వారు నిద్రించిన వారు అంటారు. అందుకే ఇక్కడ ఏమంటారంటే, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఎవరు? భక్తి చేసుకుంటూ ఆరాధనలు, ప్రార్థనలు, ప్రభుతో సహవాసం కలిగిన వారు లేపబడతారు. కానీ తక్కిన వారు ఎన్ని ఆచారాలు చేసినా, ఎంత డబ్బు వేసినా, ఎంత సమర్పించుకున్నా లేచేది లేదు. అందుకొరకే ఇక్కడ ఏమంటారు? క్రీస్తునందున్న వారు మొదట లేస్తారు, క్రీస్తునందు యోగ్యులైన వారు మొదట లేస్తారని చెప్పాడు. విశ్వసించిన వారందరూ ఆత్మీయమైన మారు మనసు విషయం బాప్తిసం పొందారు. ఆయా లోపాలు గల వారికి, రక్షింపబడిన వారికి అందరికీ భేదం ఏమిటంటే, ఇక్కడ వారు కూడా బాప్తిమిస్తారు. ఆచార క్రైస్తవ సాంప్రదాయాలు కొనిన వారు కూడా బాప్తిసం తీసుకుంటారు. తీసుకోరా? చూడండి ఒక మాట. నేను అంటే జన్మించినప్పుడు, నేను పుట్టినప్పుడు మా ఇంటి వారు మగపిల్లలు ఎక్కువ లేరు కనుక నేను పుట్టగానే ఆమె చాలా ప్రేమ అందరికి వచ్చేసింది. లేనల్లో ఒక ప్రేమగా వచ్చేసింది. వచ్చి ఏం చేసినారంటే, మొదట పేరు పెట్టిర్రు. ఏం పేరు? బాలయ్య. ఏం పేరు? బాలయ్య. బాలయ్య అని పేరు పెట్టినారు. పెట్టిన తర్వాత ఈ ఆచార క్రైస్తవ సాంప్రదాయాలు ఉంటాయి కదా, ఆ ఊళ్ళల్లో ఎవరో బిషపో లేకపోతే రెవరెండో పెద్ద పాస్టర్లు ఎవరైనా వస్తే ఆరాధన పెడతారు. వాళ్ళు ఊళ్ళో అందరికి చెప్తారు, వాళ్ళ ఆరాధనకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మా గ్రాండ్ ఫాదర్ నేనంటే చాలా చిన్నప్పటి నుంచి ప్రేమ వాళ్ళకు. అయితే ఏం చేసినాడు, ఆయనకు ప్రభువుని నమ్ముకున్నట్టు ఉంటారు కానీ మారుమనసు రక్షణ లేదు. అయ్యగారు పెద్దతో వచ్చినాడని వీరికి పేరు పెట్టిద్దామని ఏం చేస్తారయ్యా, మీరు ప్రార్థన చేసి వీరికి పేరు పెట్టండి నా మనవాడు అది తీసుకుపోయినారు. తీసుకపోతే ఆ పెద్ద అయ్యగారు ఏం చేసినాడు, రెవరెండ్ సత్యానందము అన్నాడు. ఏమానందం? అంత అబద్ధ వాడేది కానీ సత్యానందం అని పేరు పెట్టారు. విన్నారా? అయితే పేరుకు క్రైస్తవులు కానీ నిజమైన బాప్తిసము మారవచ్చు పొందేవారు కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే, బాల్యములోనే ఈ చిన్నపిల్లలకు బాప్తిసం ఇస్తారు. నీళ్లు చిలకరించి ఏం చేస్తారు, బాప్తిసం ఇస్తారు. అదే బాప్తిసం అనుకుంటారు. అట్లా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడప్పుడు మన దగ్గరకు వస్తుంటారు. విన్నారా? మేము కూడా క్రైస్తవులమే అంటారు. కనుక అలాంటి వారు ఎత్తబడతారా? చెప్పండి. వాళ్ళు ప్రభువునందు నిద్రించిన వారు అంటారా? వాళ్ళను చనిపోయిన వారు అంటారు. ఇప్పుడు చూడు, మన దగ్గర మల్లక్క ఉంది. మల్లక్క ఇక్కడ పోతే ఇక్కడ యేసు ప్రభువు నమ్ముతుంది, అక్కడ పోతే అక్కడ ఆచారం. ఏమంటారు? అన్ని ఆచారాలు చేస్తాం. చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడ వెళ్తుందో మనకు తెలియదు. తెలుసా? నీకు తెలియదు. వచ్చి కూర్చున్నాం, 4 మాటలు వెళ్ళిపోదాం అనుకుంటాం కదా. నువ్వు పరలోకం, నీ ఆత్మ పరమాత్మను చేరాలంటే బైబిల్ ఏమందంటే, ఆత్మదాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరును అంటాడు. మనం పుట్టినప్పుడు ఆయన యేసుదేవుడు ఆయన జీవాత్మను మన హృదయంలో ఉంచాడు. ఈ ఆత్మ మనం పుట్టినప్పుడు ఆయన జీవాత్మలో ఉంచాడు. ఈ ఆత్మ మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తుంది. అది దేవుని దగ్గరికి వెళ్ళడం లేదు అని అంటే, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. మన పాపములు, అపరాధముల దోషముల చేత కడగబడకుండా, క్షమాపణ పొందకుండా చనిపోతున్నాం కనుక ఈ ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళదు. కనుక ఈ పరలోకానికి వెళ్ళదు కనుక చనిపోయినాడు అంటారు ఆయన. అతనదిగా చనిపోయిన వారు దేవుని దగ్గరికి వెళ్ళరు. ఎక్కడ వెళ్తారు?
పాతాళములకు వెళ్తారు. పాతాళం అంటే అది కూడా ఒక అగ్నిజ్వాల లాంటిది. పాతాళం అంటే కూడా అది అగ్ని లాంటి వాటిది. అయితే నరకం ఇంకా భయంకరమైంది. ఇది కూడా అగ్నితో కూడినదే. కానీ అగ్ని చదువు చెప్పడం మంచిది. లూకాసు వార్త 16 వచ్చాయి 22 నుంచి చదవండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మన ఆనుకొనుట కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. చూడండి, ఇక్కడ ధనవంతుని విషయంలో చనిపోయి ఏమంటారు? ఇద్దరు చనిపోయినారు. ఏమంటారు? ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అప్పుడు పాతాళంలో బాధపడుచు ఏం చేస్తున్నాడు? కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొనుట లాజరు చూశాడు. లాజరు అంటే మీకు రెండవ రాకడ గురించి ఉన్నప్పుడు ఆ విషయాలు మీకు చెప్తాను. అర్థమైందా? ఈ సబ్జెక్టు మళ్ళా అక్కడ తీసుకెళ్ళదు. ఏంటంటే ఒకరికి ఒకరు గుర్తుపడతారు. పరలోకంలో ఉన్నవారు, పాతాళంలో ఉన్నవారు కూడా పరదేశు అంటారు. వెంటనే దేవుని ప్రభునందు నిద్రించిన వారు వెంటనే పరలోకానికి వెళ్ళరు, పరదేశులో ఉంటారు. పరదేశు అంటే అది విశ్రాంతి స్థలం. అలసిపోయిన వారికి ఏంది? రెస్ట్ ఉండకాల అమంటారు. వాస్తవేనా? ఆ రెస్ట్లో ఉండే అక్కడ ఉంటారు. ప్రభునందు నిద్రించేవారు లేదా మారుమర్చి పొందినవారు, యేసు రక్తంతో తమ పాపాలు కడుక్కున్నవారు ఆ విశ్రాంతిలో ఉంటారు. ఎవరైతే ఆచార క్రైస్తవులుగా ఉన్నారో, జన్మముతో క్రైస్తవ కుటుంబంలో పుట్టినా మారుమంచు పొందకపోతే, మీరు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, యేసు రక్తముతో మీ పాపాలు కడుక్కోకపోతే, నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, ఎన్ని ఆచారాలు చేసినా, లోకమంతా తీసుకొచ్చి ఆయన దేవునికి ఇచ్చినా, నీ పేరు ఆయన జీవగ్రంథంలో ఉండదు కనుక పాతాళంలోకి వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ ఎక్కడ వెళ్ళిపోతుంది? పాతాళము అంటే అది కూడా చూడండి, మీరు చదవండి ఇప్పుడు. అప్పుడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చూడండి, పాతాళం అంటే అగ్ని జ్వాలలు అని అర్థం. అక్కడ నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సంతోషం ఉండదు. కనుక ఎవరైతే ధనవంతుడైనా, మంచి ధనవంతుడు, లోకంలో ఉన్నప్పుడు సంతోషించాడు, ఎంజాయ్ చేసినాడు, తనకిచ్చవచ్చినట్టుగా కొనసాగించాడు, సుఖపడ్డాడు. అప్పుడు ప్రభువును అంగీకరించలేదు. నామకార్థ జీవితం ఉందని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన తెలిసిపోయింది ఏంటి? యేసు నిజమైన దేవుడైన సంగతి తెలుసుకున్నాడు. కానీ మారుమర్చి పొందినవాడు, పాపాలు ఇచ్చిపెట్టినవాడు కాదు. కనుక ఇద్దరు చనిపోయారు. ధనవంతుడేమో పాతాళంకి వెళ్ళినాడు, బీదవాడు ఎక్కడ వెళ్ళినాడు? లాజరు ఎక్కడ వెళ్ళినాడు? పరదేశుకి వెళ్ళాడు. పరదేశు అంటే ఏంటి? విశ్రాంతి స్థలము. అక్కడ నెమ్మదిగా వెళ్ళి టైర్డ్ అయిపోయి వచ్చిన తర్వాత కొద్ది విశ్రాంతి తీసుకుంటే ఎట్లుంటుంది? అట్లుంటుంది, నెమ్మదిగా ఉంటుంది. కనుక ఈ ఆత్మ ఎవరైతే చనిపోయినారనడానికి నిద్రించినారనడానికి భేదం ఇప్పుడు తెలుసుకున్నారా? తెలిసింది కదా. కనుక ఎవరైతే చనిపోయినారో వారు మారుమర్చి పొందినవారు కాదు, వారి పాపాలు విడిచిపెట్టినవారు కాదు, వారు పేరుకు క్రైస్తవులు కానీ నిజమైన క్రైస్తవులు కాదు. చూడండి, మీకు అప్పుడప్పుడు ఒక మాట రాస్తూ ఉంటారు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. చూడండి, అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ చూడండి, ఇశ్రాయేలీయుల అందరూ ఇశ్రాయేలీయులు కారు. ఒక్క నిమిషం,
ఇశ్రాయేలీయులు దేవుని జనాంగం వాస్తవంగా చెప్పాలంటే, అవునా? ఆయన ఇశ్రాయేల్ దేశాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు భూలోకంలో, అవునంటారా? ఇజ్రాయెల్ కంట్రీ మొత్తము హోలీ ల్యాండ్ అంటారు, దాని అంతటికి పేరు పవిత్రమైన భూమి అంటారు. అన్ని దేశాలకు అంటారా? అనరు. వాళ్ళకి మాత్రమే అంటారు. కనుక అలాంటి వారు యేసు దేవుడు వారి ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన జనాంగము. వీళ్ళందరూ ఎవరు? యేసు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగము అంటారు. చూడండి, మీకు నిదానంగా చెప్తా. ప్రపంచం అంతట్లోకి వెళ్ళి, నీకు పోయిన వారం అప్పుడు చెప్పినాను, ఇశ్రాయేలు కంటే చాలా చిన్నది, అవునా? ఎక్కువ జనాభా ఉండేది కాదు, చాలా తక్కువ. కానీ ఈ యూదులకు ఉన్నటువంటి జ్ఞానం ఎవరికి కూడా లేదు. యూదా ఇశ్రాయేల్ ప్రజలు సజీవమైన దేవుని పిల్లలు అని వారికి పేరు, ఏమంటారు? అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు అన్నవాడిన వారందరూ ఇశ్రాయేలీలు కారు, ఇశ్రాయేల్ సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. ఎందుకు అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను నేను. ఏంటంటే, క్రైస్తవులు అనబడిన వారందరూ క్రైస్తవులు కాదు, ఓకేనా? పేరుకు క్రైస్తవులు, కానీ నిజముగా దేవుని దృష్టిలో క్రైస్తవులు కాదు. క్రైస్తవులు అంటే ఎవరు తెలుసా? ఎంత మంచి ఘనత వారికి దేవుడిచ్చాడు. క్రైస్తవులు అంటే ఎవరు చెప్పండి? వారు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు. వారు ఎక్కడుంది చెప్పండి చూద్దాం. 1 పేతురు 2:9 చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. ఒక్కటి చూడండి, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు అంటే ఇది చీకటి పాపానికి గుర్తు, విన్నారా? చీకటిలో ఉన్న పాపలముగా ఉన్న మనలను ఆశ్చర్యకరమైన వెలుగు అంటే యేసు ప్రభు లోకములకు వెలుగు కనుక ఆ యేసు ప్రభులోనికి, ఆ వెలుగులోనికి మనం మార్చబడ్డాం. అర్థమైందా? ఆ వెలుగులోనికి మనం నడిపించే ఎవరు? పరిశుద్ధులుగా ఉన్నవారు మాత్రమే మార్చబడ్డాం. అలాంటి వారికి ఏమంటాడంటే, ఏర్పరచబడిన వంశమును. వాళ్ళు ఎలాంటి వారంట? వారు ప్రత్యేకించబడిన, ఏర్పాటు చేయబడిన వంశం. వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీయులు, విశ్వాసులు, పరిశుద్ధులు అనబడిన వారు. రాజులైన యాజక సమూహమును. ఎవరు వీళ్ళు? క్రైస్తవులు. క్రైస్తవులు అంటే ఎవరు చెప్పండి? రాజులైన యాజక సమూహం అంటే నేను ఒకరోజు ఆరంభ దినాల్లో నేను హౌసింగ్ బోర్డుకు నేను డ్యూటీలో ప్రమోషన్ మీద హైదరాబాద్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఒకరు నా కాస్ట్ అడిగారు, ఒక వ్యక్తి కాస్ట్ అడిగితే నేను రాజులము అన్నా. ఏమన్నా? రాజులా అన్నాడు. రాజులకు వంశం ఉందనే సంగతి నాకు తెలియదు అసలు. ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాతనే తెలిసింది అది. రాజులందరూ ఇంత ఆశ్చర్యంగా అదైపోయింది. రాజులు అంటే నా దేవుడు రారాజు, నన్ను రాజుగా చేసినాడనే ఉద్దేశంతో నేను అన్నాను. విన్నారా? కనుక మనం ఎవరి వారము? రాజులైన యాజక సమూహము మనం. అర్థమైందా? ఒకప్పుడు అడక తినేవారంగా ఉండింది, ఇప్పుడు రాజకీయమే తక్కువనా? ఎన్నడూ తక్కువ కాదు. క్రైస్తవులకు ఎంత మంచి డిగ్రీ ఇస్తున్నాడు చూడండి. క్రైస్తవ పవిత్రులైన వారికి అందరికీ ఆచార క్రైస్తవులకు దాసుమా, పవిత్రులుగా మార్చబడిన వారే, మారుమచ్చు పొందిన వారికే ఆ ఘనత, కానీ అందరికీ కాదు. కనుక ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలు కారు అంటాడు అక్కడ. అర్థమైందిగా? కనుక ఇక్కడ ఏమంటున్నాడు? ఆ మారుమచ్చు పొందిన వారికి, యేసు రక్తంతో తమ పాపాలు కడుక్కున్న వారికి, పాపాలు విడిచిపెట్టిన వారికి ఏమంటారు? రాజులైన యాజక సమూహము. మళ్ళీ ఇంకా పరిశుద్ధ జనాంగము. మనం ఎలాంటి వారు? ఉన్నదా? అంత ఎక్కడ చూసిన పరిశుద్ధత ఉండాలి. ఉన్నదా? మన అలంకరణ, మన క్రియలు
మన తలంపులు, మన మాటలు, మన ఊహలు, మన డ్రెస్సింగ్ అన్నీ కూడా ఎట్లుండాలా? పవిత్రమైనవిగా ఉండాలా. ఆ రూపంలో ఉన్నామా? ఒక్కసారి చూడండి. ఈ దినాల్లో పండుగలు వస్తుంటాయి. వస్తా పండుగలు, బర్త్డేలు, డెత్ డేలు, ఆ డేలు ఈ డేలు వస్తుంటాయి. వచ్చినప్పుడు ఏం చేస్తాం? పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని, అంటే వెలగల వస్త్రాలు పెట్టుకొని ఏం చేస్తాం? బ్యూటీ పార్లర్కి పోయినట్టుగా మంచిగా రుద్దుకొని, చక్కగా డ్రెస్ వేసుకొని, లిప్స్టిక్ పెట్టుకొని, కళ్ళకు కాటుక పెట్టుకొని, ఉన్న ఇంట్లో ఉన్న బంగారం వెండి అంతా తగిలించుకొని ఆ రోజు ఏం చేస్తారు? మందిరాలకు వస్తారు. వచ్చిన తర్వాత ఆ బోధకుడు ఏం చెప్తున్నారో వినరు. వీళ్ళ అలంకారం చూసి ఒకరికొకరు నిజమేనా, వాస్తవేనా కాదా? చూడండి, ఇప్పుడు కల్వరికి వెళ్ళారు, వాళ్ళ బోధ వినండి, వాక్యం ఎట్లుంటుంది చూడండి. అది వెంటనే అర్థమైపోతుంది. దానికి ఆ అలవాట్లో ఉన్నవారు అంటే వెళ్ళిపోతే మనం ఏం చేయలేము. మనం చేస్తామా? చేయలేము. ఎంత చెప్పినా అంతే. ఇక క్రైస్తవులం కనుక వేస్తున్నాం అంటారు. కనుక ఈ దేవుడు పాపములు యేసు రక్తముతో కడుక్కున్న వారికి ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుడి జనాంగం. ఆ దేవుడి జనాంగానికి రాజులనే యాజక సమూహం అంటాడు. రాజుల వంశం చెందినవారు అంటాడు. మళ్ళీ పరిశుద్ధ జనాంగం. పరిశుద్ధులు అంటే ఎట్లుంటారు చెప్పండి? వారి చూపులు, నడకలు, ప్రవర్తనలు, మాటలు, ఊహలు కూడా పవిత్రమైనవిగా ఉండాలి. ఆ రూపం వల్ల ఉండాలి. పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైన ప్రజలు. వీళ్ళు ఎవరు చెప్పండి? దేవుని చేత ఏర్పాటు చేయబడిన పిల్లలు వాళ్ళు. ఈ ఘనత లోకంలో ఉన్నవారికి ఉంటుందా చెప్పండి? ఉంటుందా? కనుక బుద్ధి గలవారికి ఈ లక్షణాలు ఉన్నాయి. వారి తీర్పులో మంచిదే కానీ చెడ్డదే కానీ ప్రతి క్రియలో తీర్పులోనికి వస్తుంది ఒకరోజు. వారు విశ్వాసులు కానీ అవిశ్వాసులు కానీ, అర్థమైందా? బుద్ధిమంతులు కానీ బుద్ధిహీనులు కానీ ప్రతి మాట లోపల ఊహించుకున్న మాట కూడా ఏం చేస్తుంది? ఇంట్లో మాట్లాడుకున్నది కూడా మనకు వినబడదేమో కానీ దేవుడు పక్కకే విన్నారు. అన్ననే సపేరాలు ఇద్దరు మాట్లాడుకున్నారు కదా? మాట్లాడుకున్నారా లేదా? ఏమనుకున్నారు? భూమి అమ్మినాము, అయ్యగారు చెప్తే ఇంతకే అమ్మినాము, ఇంతకన్నా ఇద్దరం ఒకటే మాట మాట్లాడదామా అనుకున్నారు. అమ్ముకున్నారా లేదా? ఈ అమ్మిన డబ్బంతా అపోస్తుల దగ్గర పెట్టేవాళ్ళు. ఆ దినాల్లో కలిసి సమిష్టిగా ఉండేవాళ్ళు. కనుక అయితే పరిశుద్ధాత్మ దేవుడు పేతుల్లోకి వచ్చి ఆయన అననీయని అడిగితే, అననీయ, నీ భూమి ఎంత వెల కమ్మినావు అన్నాడు. ఇంత కమ్మినాము. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆ పేతురుకు బయలుపరిచాడు. నన్ను మోసం చేస్తావేమో కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేస్తున్నావు కదా నువ్వు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని మోసం చేస్తూ ఏం చేస్తున్నావు? ఎందుకు ఈ మాటలు తీసుకొచ్చిన ఇళ్ళకి చెప్పండి? ఎందుకు ఇందులోకి తీసుకొచ్చాను? లోపల భార్య భర్తలు మాట్లాడుకుంటారు. దేవునికి ఇవ్వకూడదు. ఏమంటున్నా? ఇంకొక దగ్గరికి ఇస్తాం. ఏమంటున్నా? ఇక్కడ ఇస్తున్నా తెలుస్తుందా? ఏమన్నా తెలుస్తుందా? కదా. దేవుడికి తెలిసిన సంగతి వాళ్ళకి తెలిసినా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు మాట్లాడుకున్నదే చేస్తారు. కానీ వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఒకే మాట అన్నారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపెరుస్తున్న నీవు, మోసం చేస్తున్న నీవు ఇప్పుడే కథం. స్పాట్లో అక్కడే పడి చనిపోయాడు. అదే స్థితి ఈ దినాల్లో ఉంటే నీ భక్తి ఎట్లుండేది చెప్పు? నువ్వు ఇంట్లో మాట్లాడుకునేది దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వండి. దేవుడు చెప్పిన చేస్తారా?
చెప్పండి చూద్దాం. నేను దేవుడు చెప్పింది నేను చేస్తున్నానని చెప్పగలిగిన వారు ఉంటే బలలో పాలు పొందండి, లేకపోతే బలలో పాలు పొందకూడదు. చెప్తారా? చెప్పలేసుకొని పోయి నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సంతోషం ఉండదు. కారణం ఏంటి చెప్పండి? తప్పుడు సొంత జ్ఞానం వాక్యాన్ని పక్కకు పెట్టి, దేవుని జ్ఞానాన్ని పక్కకు పెట్టి సొంత తలంపుతో వారికి ఇష్టం వచ్చి చేస్తారు. ఎందుకంటే నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, ఈ ₹1,00,000 ఇక్కడ ఎందుకు ఇవ్వాలి, అక్కడ ఇక్కడ ఒక విశ్వాసం ఉండే ఇక్కడ మన దగ్గర ప్రాక్టికల్గా చెప్తున్నాను. నేను ఒక పొరపాటు చేసిన ఆ దినం. ఆయన టైట్ వేసాడు. టైట్ వేస్తే ఏంటి లెక్క పెట్టమని ఆయన పిలుచుకున్నా. ఆ రోజు ఆయన టైట్ వేస్తే 45,000 వేసిండు. ఎన్ని వేలు? ఆయన టైట్ ఎంత? 45,000. నేను అన్నాను అనుకోకుండా, ఇదే ఫస్ట్ టైం ఇంత వచ్చింది అన్నాను. ఆయన వేసిండు అనుకోలేదు. వేసిన తర్వాత కొంతకాలానికి తెలుసుకున్నా ఈయన ఇంత. అయితే ఆయన ఏమైపోయింది, వాక్యాన్ని వాస్తవంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మనసు కూర్చుకుంది. ఎందుకంటే నిజస్థితిని నేను తెలియజేస్తూ ఉంటే, చూడండి వాక్యంలో ఉన్నదో మీకు చెప్తాను. ఏంటంటే కళ్ళము తొక్కే ఎద్దుకు చిక్కము కట్టొద్దు అని ఉంది. అవునా? కళ్ళము తొక్కే ఎద్దుకు ఏం కట్టద్దు, అర్థమైందా? వ్యవసాయదారులకు తెలుస్తుంది ఈ మాట. ఆ దినాల్లో జొన్నలు కానీ ఇంకా వేరే వేరే అవి ఉంటే ఎద్దులతో తొక్కిచ్చేది. ఇట్లా తొక్కిస్తే అవి ఆ జొన్నలన్నీ రాలిపోయేది. అవునక్క, మళ్ళక్కకి తెలుసు. రాలిపోతే అవి తూర్పు ఆరబట్టుకొని జొన్నలన్నీ ఇట్లా తీసుకునేవాళ్ళు. అర్థమైందా? అయితే ఆ కళ్ళను తొక్కుతున్నటువంటి ఎద్దుకు చిక్కము పెట్టొద్దు అంటే మూతికి అది మూసేసి అది తొక్కుతున్న వాటన్నిటికీ కంకులన్నీ తింటుందని, తిని వారి నష్టమవుతుందని ఆ చిక్కము వల్ల వెళ్ళి దానికి అర్థం. అర్థమే ఏమర్థమైంది చెప్పండి? ఇప్పుడు చెప్పండి, లక్ష్మయ్య గారు చెప్తారు. చెప్పండి. కళ్ళము తొక్కేయద్దు, చిక్కము కట్టొద్దు అన్న బైబిల్లో ఉంది. అవునా? ఉన్నదా నీకు తెలుసు కదా? ఉంటే దాని అర్థం ఏం చెప్పండి? కళ్ళను తొక్కని ఎత్తుకు పోయి తీసుకొని మేత పెడతా, కానీ తొక్కిన దానికి మేత పెట్టను అంటే ऐसा तो समझ में आया आपको? समझ में आया? आया? हिंदी बोलते नहीं? ट्रांसलेशन करो. आया भी तो मैं जो करने का है वही कर तुम. मैं ये कब तो भी क्या बोले, ऐसे बोलने से तब मैं क्या करते, भगवान यहीं दे तू, इसको बाद में ఉదర్ లేదు అన్నట్టుగా ఏం చేస్తావు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను అర్థం కావడానికి. ఏమంటారు? వాస్తవేనా? మీరు ప్రాక్టికల్గా చెప్తున్నాను. మీరు తప్పు సొంత తలంపుతో వెళ్ళి పాపం చేస్తున్నారు. మీరు దేవుని వాక్యానికి విరుద్ధంగా తలంచి దేవుడు చెప్పింది చేయకుండా అదే నేను చేసేదే కరెక్ట్ అనుకొని అక్కడ వేరువేరుగా డైవర్ట్ చేస్తున్నారు. వాస్తవేనా? నా సొంత తలంపు అదిగా చెప్పింది కాదు, వాక్యానికి చెప్తున్నా, అర్థం చేసుకోవడానికి మీకు చెప్తున్నాను. కనుక వీరిద్దరు మాట్లాడుతున్నారు, దేవుడు వింటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పేతురుకు బయలుపరిచినాడు, వెంటనే చనిపోయాడు. నన్ను కాదు, ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు అనుకున్నాడు. ఆ రోజుల్లో పేతురున్నాడు కనుక, పేతురు బోధకుడు కనుక, అది శిష్యుడు కనుక ఆయనకి ఇస్తున్నాడు అనుకుంటున్నారు మనుషులు. దేవుని కొరకు ఇస్తున్నాం అనుకోరు మనుషులు. విన్నారా? ఇలా మెంటాలిటీ అంటే దేవుడికి ఇస్తే దేవుడు నాకు ఇస్తాడన్న మెంటాలిటీ వీరికి చీప్ మెంటాలిటీ ఇది. కనుక వెంటనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేస్తున్నావు అని చెప్పి వెంటనే అక్కడ పడి చనిపోయిందా లేదా? చనిపోయాడు. కనుక ఏది కరెక్ట్ ఇప్పుడు? మరి
ఈ ఈ ఎత్తుకు చిక్కం కట్టి ఇంకో ఎత్తుకు వేయడం వాస్తవమా, లేకపోతే ఇక్కడే అది చిక్కం కట్టకుండా ఇక్కడే ఎద్దు ఏదైతుందో దానికి పెట్టడం కరెక్టా? ఏది కరెక్ట్? ఏది కరెక్ట్ అక్క? కరెక్టేనా? నేను నా బాల్యకాలంలో సంగతి చెప్తున్నాను. అప్పుడు సేవకుడు హైదరాబాద్ నుంచి కొన్ని సంఘాలు ఉద్యోగస్తులు పరిచయం చేయడానికి నేను ఉన్నత సంగారెడ్డి అని ఉండే అక్కడికి వచ్చేవాళ్ళు. ఓపెనర్కి వెళ్ళినా అవన్నీ చేసేవారు, వచ్చేవారు. వచ్చేస్తే నా ముందు వాళ్ళతో ఏమన్నారు తెలుసా? మీ టైటిల్ నా దగ్గర ఇవ్వద్దు, మీరు ఎక్కడైతే సాహసం చేస్తారో అక్కడ వేయండి, మీ టైటిల్ నుంచి దేవుని సేవకు ఇవ్వకూడదు, ప్రత్యేకంగా దేవుని కొరకు వేరుగా ఇవ్వండి, కానీ టైటిల్ మాత్రం మీ స్థానిక సంఘంలో ఇవ్వండి అని స్పష్టంగా చెప్పినాడు. ఈ సందర్భాన్ని బట్టి నేను చెప్తున్నాను. నేను బాల్యంలో ఉన్న సంగతి చెప్తున్నాను. చిన్న 20 ఏళ్ళ ప్రాయంలో చెప్పిన సంగతి ఇప్పుడు నాకు గుర్తొస్తుంది. విన్నారా? మనం ఏది కరెక్ట్ చేస్తున్నాం చెప్పండి చూద్దాం. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగానే చెప్పినాను, అవునా? ఎందుకు తీసుకొచ్చినానంటే ఇది మన లోపల ఉన్నది. ఎక్కడ ఏమంటారంటే ఆయా లోపాలు గల వారికి, రక్షింపబడిన వారికి అందరికీ క్రీస్తు న్యాయపీఠం యొద్ద న్యాయ తీర్పు ఉన్నది, న్యాయమైన తీర్పు ఉన్నది. ఆ తీర్పులో మంచిదే కానీ చెడ్డదే కానీ ప్రతి క్రియ తీర్పులోనికి వచ్చును, ఆలోచనలు కూడా తీర్పులోనికి వచ్చును, మన లోపల మాట్లాడుతున్నది తీర్పులోనికి వచ్చును. మీరు ఎట్లా ఊహించుకొని ఏ రకంగా చేయండి కాక తీర్పులోనికి వచ్చును అని స్పష్టంగా చెప్తున్నా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైనను సరే, చూడండి, అవి మంచివే కానీ చెడ్డవే కానీ దేహంతో జరిగించిన వాటి ఫలమును, చూడండి, దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. అప్పుడు ఏ బోధకుడు వచ్చి ఈ పని చేయమన్నాడు అని అడుగుతాడు అనుకో, అడుగుతాడా? అడగడా? కంపల్సరీ అడుగుతాడు. మీరు చేసే తప్పును మీ ఆటోమేటిక్గా ఓపెన్గా చెప్పేస్తాడు. దాన్ని దాచుకున్నది ఏముండదు. కనుక అప్పుడు చెప్పి చూడండి, 1 కొరింథీ 4:5. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. చూసావా ఎంత మంచి మాట. మీరేం చేస్తున్నారో ఆ తీర్పులోనికి రాకముందే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల ద్వారా బయలుపరిచింది వాస్తవాన్ని గ్రహించి మళ్ళీ ఏం చేయకూడదు, ఇప్పుడు తీర్పు తీర్చకూడదు ముందుగానే చెప్తున్నాడు. ఆయన అంధకారమందలి రహస్యములను, అబ్బా ఏంటిది? అంధకారమైన రహస్యములను. అంధకార విషయాలంటే ఏంటి చెప్పండి చూద్దాం. చీకట్లో మాట్లాడుకునేది, సేవకులు లేనప్పుడు ఇంట్లో భార్య భర్తలు కుటుంబం మాట్లాడుకున్నది. ఏమంటారు అక్క? వాస్తవంగా విశ్వాసులంతా అందులో మీటింగ్ అయిన తర్వాత మాట్లాడుకునేవి ఏమంటారు కదా? ఎవరు ఏమేమి మాట్లాడుకున్నారు అవన్నీ కూడా అంటే ఇతరులకు దేవునికి తెలియనట్టుగా యాక్టింగ్ చేసే మాటలన్నీ అర్థం. ఆ మాటలన్నీ ఏమవుతాయంట? వెలుగులోనికి తెచ్చి ఏమొస్తాయి? ఎక్కడ వస్తాయంట? వెలుగులో. ఇది కరెక్టేనా? చూడండి ఒక్క మాట, నా కేసు సంగతి చెప్తున్నారు. నా మీద కేసు పెట్టారు, ఏసీబీ వాళ్ళ కోర్టు కేసు పెట్టిన తర్వాత వాళ్ళు లైసెన్స్ తీసుకునేటప్పుడు ఎవరి పేరు మీద అయితే లైసెన్స్ తీసుకున్నారో వాడు బ్రోకర్. ఒరిజినల్ షాప్ పెట్టుకునేవాడు ఇక్కడ ముందుకు రాలేదు. అర్థమైందిగా? వాడిని ఇంటి దగ్గర పెట్టేసి వాని దగ్గర ఇంత డబ్బు తీసుకొని ఇంత డబ్బు ఆఫీస్లో ఇచ్చి ఇంత డబ్బు జేబులు వేసుకునే రకం ఆడు బ్రోకర్ అంటారు దాన్ని. అర్థమైందిగా?
అయితే ఏం చేసినాడంటే ఆ డబ్బు నేను తీసుకోలేదు. సార్ నేను అందరికి ఇస్తున్నా, మీరు తీసుకోండి సార్ అన్నాడు. సీరియస్గా వేసింది. మాట్లాడుతున్నాం వెళ్ళిబా అని గట్టిగా దులిపేసిన. వాడు ముఖమంతా ఏమైపోయింది, ఎండిపోయినట్టు అయిపోయింది. తీసుకోలేదుగా. తీసుకోకపోతే చాయ్ దానికి పోయినా, చాయ్ తాగడానికి పోతుంటే ఏం చేసినాడంటే ఆ టీ క్యాంటీన్లో టీ తీసుకున్న, చాయ్ తాగి టీ పైసలు ఇద్దామని పోయేవరకల్లా ఈ లంచం పైసలు ఏవైతున్నా నాకు ఇచ్చేదానికి బదులుగా ఆ క్యాంటీన్లో పనిచేసే అబ్బాయి చేతిలో పెట్టేసిండు ఆ డబ్బును. నేను తీసుకోలేదు కదా. అయితే నా మీద కేసు ఎట్లా పెట్టారు అంటే నేను డైరెక్షన్స్ ఇస్తున్నట్టుగా తీసుకోమని నా మీద కేసు పెట్టి చూసాను. అర్థమైందిగా? అప్పుడు నా ఎట్లుంటుంది, నేనే నేరస్తుంది కదా. ఎందుకు తీసుకొచ్చానంటే హైకోర్టుకి వెళ్ళాను. లోయర్ కోర్టులో ఈ పాయింట్ రేజ్ చేయలేదు. ఈ పాయింట్ రేజ్ చేయకుండా హైకోర్టుకి వెళ్ళిన లాయర్ ఉన్నాడు కదా, ఆయన మంచిగా చాలా సీనియర్ మోస్ట్ హైకోర్టు అది లాయర్ అయినా పెట్టి నన్ను విలువనే లేదు అసలు. ఆయన నన్ను పిలువక్కునే ఆర్గ్యుమెంట్ చేసేసాడు. చూడు, అందరు పిలుస్తారు ఏమన్నా చెప్పేది ఇలాగా అడుగుతారు. నేను ఏం అడగలేదు. ఏమన్నాడు తెలుసా అన్నాడు, యాక్చువల్ షాప్ ఓనర్ విట్నెస్ సాక్ష్యాలే తీసుకోలేదు వీడు, అది కరెక్ట్ కాదు కేసు అన్నాడు. రుజువు చేసినాడు. వాస్తవంగా ఎవరైతే లైసెన్స్ తీసుకుంటున్నారో వాళ్ళని కేసులో రావాలి, ఇంక్లూడ్ చేయాలి. వాడి పేరు రానివ్వకుండా చేసినాడు. అలాంటి ఆర్గ్యుమెంట్ చేసేసి వెంటనే దానికి ఇది చెల్లని కేసు అని కొట్టిపారేసి నా ఫేవర్లో చేసేసి. అర్థమైందా? ఎందుకన్నా ఎందుకు తీసుకొచ్చిన ఈ మాట? అంధకారంలోనే ప్రతి మాట లెక్కకొస్తుంది. అవునా? మనకి ఒకరికంటే ఒకరికి జ్ఞానం ఎక్కువ. చిన్న పాయింట్ అది, వాస్తవంగా చిన్నదే, అంత పెద్దదే కాదు. ఎవరి పేరు మీద లైసెన్స్ తీసుకున్నాడో ఆ లైసెన్స్ ఓనర్ని ఈ కేసులో బుక్ చేయలేదు, వాళ్ళ పేరు తీసుకురాలేదు, వాళ్ళు విట్నెస్గా పెట్టలేదు, వాళ్ళ ఓనర్షిప్ సాక్ష్యమే ఇవ్వలేదు. ఎట్లా వీళ్ళు అవుతుందని కేసుకు ఆర్గ్యుమెంట్ చేసి కొట్టిపారేసి. అప్పుడేమైంది? నేను అక్విట్ అయిపోయాను. ఏం చేశాను? గెలిచాను. వాడు తుస్సుమన్నాడు. అంతగా అంటే ప్రతి కేసు కూడా చిన్నది కానీ పెద్దది కానీ దేవుని దగ్గరికి వెళితే ఏమవుతున్నది? నువ్వు రహస్యమందు మాట్లాడుకున్న, చీకట్లో మాట్లాడుకున్న మాటలు కూడా వెలుగులోకి తెస్తా అంటున్నాడు కదా. ఇప్పుడు చూడండి, మళ్ళీ చదవండి ఆ మాట. కాబట్టి సమయము రాకమునుకు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చుకుని ఆయన మీరు తీర్పు తీర్చకండి ఆయన అంధకార మందలి రహస్యములను చూసావా? చీకట్లో మాట్లాడుకునేవి, ఇద్దరు మాట్లాడుకునేవి, ముగ్గురు మాట్లాడుకునే సంగతులన్నీ వెలుగులోనికి తెచ్చి తీసుకొస్తాడు. హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. చాలు, ఓకేనా? వాస్తవం అక్క, మీరు ఈ రకంగా ప్రతిసారి వింటుకున్నాక ఈ రూపం మీకు వస్తూ ఉంటే పరిపూర్ణ రూపం వస్తుందా లేకపోతే నిద్రించే రూపం వస్తుందా? ఆ రూపంలోనికి మనం రాలే. ఏమి విడిచిపెట్టకూడదు సుమా. దేవుడు సత్యవాక్యం ఏమైతే వింటున్నామో అది చేతిరా. మీరు చేయలేదనుకో, ఒక్క దినం తీర్పు తీర్చి నేనేం చేస్తాడు? ఎక్కడ పంపుతాడు? అన్యాయ తీర్పు తీస్తాడా దేవుడు? తీరుస్తాడా అన్యాయ తీర్పు? చెప్పండి. ఇక్కడున్న వారు చెప్పండి చూద్దాం. ఈ దినం ఈ విధంగా చేసినావు, అది కరెక్ట్ కాదా అని అడుగుతాడా లేదా? కనుక మీరు అన్యాయపు తీర్పులోనికి రాకుండా ఉండేలాగిన మన భక్తి జీవితాన్ని ఇప్పటికే ఈ ఒక్క రోజుకే కాచుమా జీవిత కాలం అంతా అట్లు పవిత్రమైనదిగా, నమ్మకమైనదిగా, దాని మార్పులు రాకుండా కొనసాగించుకోవాలి. అర్థమైందా? సమజ్ మే ఆయా?
కనుక యోగ్యులైన వారు ప్రభు యొక్క మెప్పులు బహుమానము పొందగా యోగ్యత లేక ఆయా బలహీనతలు గలవారు అవమానములకు శిక్షకు పొందిన కారణమవుతున్నారు. లూకా సువార్త 12:42 నుంచి చదవండి. ప్రభు ఇట్లనెను, తగిన కాలమున చూడండి, ప్రభు ఇట్లనెను తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానులు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుట కనుగొనడు. ఆ దాసుడు ధన్యుడు. ప్రభు చెప్పినట్టుగా చేసేవాడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాడిని ఉంచునని నిజముగా చెప్పుచున్నాను. ఎవరికి ఇస్తారు చెప్పండి? చూడండి, యోసేపులు తనది కాని దేశానికి వెళ్ళిపోయాడు, చెరగా కొనుక్కోబడ్డాడు. అవునా? దేవుడు ఆయనకి తోడుగా ఉండి నమ్మకస్తుడుగా ఉన్నాడు కనుక ఆ దేశం తనది కాని దేశంలో ఆ ప్రెసిడెంట్ ఎవరైతున్నారో ఈయన ప్రధానమంత్రిగా చేసినాడు. మొత్తం అప్పగించాడు. ఆయన చేతులు కట్టుకొని కూర్చున్నాడా లేదా? నమ్మకమైన దాసుడు అయితేనే కదా అప్పగించినాడు. అపనమ్మకత ఇస్తాడా? బైబిల్లో నమ్మకస్తులు అపనమ్మకస్తులు కూడా ఉంది. అది ఇప్పుడు సందర్భం కాదు చెప్పండి. కనుక ఏమంటారు? మళ్ళీ చదవండి. ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొనును. ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాణ్ణి ఉంచునని తనకు కలిగిన దాని అంతటి మీద ఏం చేస్తాడు? వాణ్ణి ఉంచు అప్పగిస్తాడు. అవునా? లేకపోతే అన్ని నీవు తీసుకొని పోతున్నావు అంటాడు. అంటారా? ఇంకా అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యం చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వారికి పాలు నియమించును. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అమ్మో, దెబ్బలు కొడితే సహిస్తామా? ఇప్పుడు కొడుతూనే ఉన్నాడు కదా. ఏమంటున్నా కదా? ఏమంటారు? ఇక చూడండి, కింది చదవండి. అయితే తెలియక దెబ్బలకు తగిలిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుష్యులు ఎవరికి ఎక్కువగా అప్పకింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. ఇంతవరకు చాలు. సమయం అయిపోయింది. ఏమంటారు? కనుక మన జీవితంలో సత్యవాక్యమును మనం చేయవలసింది ఓపెన్ గా దేవుడు స్పష్టంగా తెలియచేసినప్పుడు అది 100% ఆ ప్రకారమే జీవిత యాత్ర అంతా కొనసాగించాలి. ఇప్పటి మట్టికే కాదు సుమా. ఒక్కసారి చెప్పేసి మళ్ళీ తర్వాత మూతి ముడుచుకున్నట్టుగా చేయకూడదు. అది చాలా ప్రమాదకరమైంది. కనుక దేవుని వాక్యం ఏమి చెప్తే అది చెయ్యాలి. కానీ చీకట్లో మాట్లాడుకొని చేసి పాపం చేసి శిక్షకు పాత్ర అవడం దేవునికి ఇష్టమో లేదు. అర్థమైందిగా? ఇప్పుడు బుద్ధి గల వారు ఏం చేస్తున్నారో, బుద్ధి లేని వారు ఏం చేస్తున్నారో కొంతవరకు ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది, మీకు తర్వాత తెలియజేస్తాను. కనుక ప్రార్థన చేస్తాము. ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి మీ పాదముల చెంతకు వస్తున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగములన్నింటిని బట్టి మీకు వందనాలు. మానవ అద్దుబాట్ల విత్తమైన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యం లోతుగా జరిగించి మీరు ఆశించిన రూపంలో మార్చి మీ నామనికి మయం తెచ్చుకోమని, పాపికి రక్షణ విశ్వాసకి ఎదుగుదల ముందుకు నడిచే ప్రజలకు అధికమైన నడిపించమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి.